అందజేస్తే వాళ్ళు జీవితకాలం వాళ్ళ జీవితాన్ని మనం సెటరేట్ చేసిన వాళ్ళం అవుతాము అనే ఫీలింగ్ ఎవరికి ఉండాలి? ఆ ఫీలింగ్ మనలో ఉండాలి. ఇప్పుడు నాకే ఉంది. నేను ఒకళ్ళకి ప్రతి ఇదివరకు ఎవరికన్నా ఈ పిల్లలు ఎగ్జామ్స్ ఫీజు కట్టలేకపోతే, లేకపోతే ఒక ఏడాదికి అయ్యే ఎక్స్పెండిచర్ కొన్ని అనాథాశ్రమాలు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేవాడిని. ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోలేదు అది. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. పైగా మనం ఇంకొకళ్ళకి ఆశ కల్పించి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేకపోతే మానసికంగా బాధ. కాబట్టి మనం చేయగలిగింది చేస్తున్నాంలే అనేసి. కానీ వాళ్ళది ఇట్లా లా పూర్తయిందండి ఈ అమ్మాయికి మీరు కట్టిన ఫీజుకి. అమ్మాయిని నేను ఈ రోజు వరకు చూడలా. బట్ ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో హాస్టల్కి సంబంధించినటువంటి కేర్ టేకర్ ఇట్లాగ మీరు పంపించిన డబ్బులతో ఈ అమ్మాయి ఇట్లా లాయర్ అయిందండి, ఈ అమ్మాయి ఇలాగ ఈ జాబ్ చేస్తుందండి అంటే ఓకే. అమ్మాయికి నేను ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, ఆశ్రమం పేరే గుర్తుండి ఉండొచ్చు. కానీ నా వరకు నేను జీవితంలో ఒక మంచి చేశానులే అని తృప్తి పడతా. ఇది ప్రభుత్వానికి కావాల్సింది. అలా కాదు నువ్వు అమ్మాయి నా ఎదురుగుండా కనబడాలి, నాకు వచ్చి కాళ్ళకి దండం పెట్టాలి అనుకుంటే నా వెర్రితనం. ప్రభుత్వాలు ఇప్పుడు అట్లా ఆశిస్తున్నాయి. అది నువ్వు యు ఆర్ ద రకంగా కేర్ టేకర్, నువ్వు ధర్మకర్త. సార్ కానీ ఇక్కడ పర్యవేక్షణ అనే దాంట్లో ఓకే, పర్యవేక్షణ కొరవడుతుందా, హాస్టల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒకటి. వీళ్ళు అన్నట్టు నిజంగా కలెక్ట్